వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనే విషయం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజాస్వామ్యం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిన విషయాన్ని ప్రత్యేకంగా ఒక పుస్తక రూపంలో 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర, దీని ఒక ఉద్యమంలా 1984లో అప్పటి గవర్నర్ చర్య వల్ల ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండి తన పదవి కోల్పోవలసిన వచ్చిన నేపథ్యంలో అప్పుడు జరిగిన ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంగా అభివర్ణిస్తూ విక్రమ్ పూలా గారు, సీనియర్ జర్నలిస్ట్, అలాగే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ టిడి జనార్దన్ గారు మొన్న సెప్టెంబర్ 16న ప్రజల ముందుకి తీసుకొచ్చారు పుస్తక రూపంలో. అయితే ఇప్పటి వరకు అప్పుడు ఏం జరిగింది అనే విషయం చాలామందికి తెలుసు, బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోషించిన పాత్ర ఏంటి అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఎలాంటి పాత్ర పోషించారు, ఆయన అనుభవాలు కూడా ఈ పుస్తకంలో ముద్రించారు మొదటి పేజీలోనే. సో ఆయన పుస్తకం చదివితే అర్థమవుతుంది ఆయన ఎలాంటి పాత్ర పోషించారని. కానీ ఆయన పంచుకున్న విషయాలు ఎలాంటివి అనేది నేరుగా విక్రమ్ పూలా గారినే అడగాలి. అలాగే అప్పటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఎలాంటి ఘట్టాలు చోటు చేసుకున్నాయి, అప్పటి వరకు 1947 నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి 26 ప్రభుత్వాలు కూల్చబడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే మళ్ళీ ఎట్లా పునరుద్ధరించబడింది, అది కూడా తిరిగి ఒక్క నెలలో. ఎందుకు బీజేపీ, వామపక్షాలు అన్నీ సపోర్ట్ చేస్తూ వచ్చాయి, బీజేపీ ప్రత్యేకంగా ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు రక్షణ వలయంగా బీజేపీ సభ్యులు నిలవాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్కి ప్రత్యేకంగా, ఇవన్నీ విషయాలు చాలా చర్చించాల్సిన అంశాలే ఉన్నాయి. ఈ విషయం పాతదే కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం రక్షింపబడి పునరుద్ధరించబడడం ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం కదా. అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి అనేది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలామందికి తెలియదు ఇప్పటివరకు. ఈ పుస్తక రచయిత విక్రమ్ పూలా గారు మనతో ఉన్నారు. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం గోపి గారు. మొదటి పేజీ చదువుతున్నప్పుడు నాకు ముందుగా ఆశ్చర్యంగా అనిపించిన విషయం చంద్రబాబు నాయుడు గారి పాత్ర విషయమే ఉంది. దాంట్లో ఒకే ఒక్క సంఘటన, ఎన్టీఆర్ని మిగతా సభ్యుల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళినప్పుడు మొత్తం 161 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించడమే మొత్తం అప్పుడున్నటువంటి పరిస్థితిని అంతా మలుపు తిప్పిన వ్యవహారంగా చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారే మీతో పంచుకున్నారా, లేదా మీకు ముందే తెలుసా? ఆ విషయం ఎట్లా మలుపు తిప్పింది అసలు మొత్తం వ్యవహారాన్ని? గోపి గారు, ముందుగా మీరు చెప్పినట్టుగా భారతదేశం అతి గొప్ప ప్రజాస్వామిక దేశం. కానీ 1947 తర్వాత అనేక రాష్ట్రాలలో ప్రజాస్వామ్యాన్ని పరిహసించబడేటట్టుగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని చాలా, అంటే ఒక చిన్న కారణాలతో ఆర్టికల్ 356 మీకు తెలుసు. అది ఆర్టికల్ 356 ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించే ఆర్టికల్. అది చాలా అసాధారణమైనటువంటి పరిస్థితుల్లోనే ఉపయోగించాలి. కానీ దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఒక 29, ఇప్పుడే మీరు చెప్పారు, 29 ప్రభుత్వాలను కూల్చిన తర్వాత 26 సబ్జెక్ట్ టు కరెక్షను 26 ప్రభుత్వాలు కూల్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు, వాళ్ళకి చేతులు కాలి ఇందిరా గాంధీ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఒక నెల రోజుల వ్యవధిలో తిరిగి ఎన్టీ రామారావు గారు కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక ఉజ్వలమైనటువంటి సంఘటన.
అంటే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి వెళ్ళే ముందు ఓకే ప్లీజ్ అసలు ఈ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది నేను చెప్పదలుచు. కరెక్ట్. అంటే నేను అప్పుడు యాక్చువల్లీ 1984 ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చాను. 83లో నేను జర్నలిజంలోకి ప్రవేశించాను. దాదాపు ఒక ఏడాది పాటు విజయవాడలో ఉన్నాను. నా స్వస్థలం కూడా విజయవాడ. అక్కడి నుంచి 84లో నేను హైదరాబాద్ రావటం జరిగింది. అప్పుడు ఒక పత్రికలో పనిచేస్తున్నాను. వేరే ఒక ఈవినింగ్ డైలీకి కూడా, విజయవాడ ఈవినింగ్ డైలీకి కూడా నేను ఇక్కడి నుంచి వార్తలు అవి రాసి పంపిస్తూ ఉండేవాడు. ఓకే. సో ఆ క్రమంలో మా ఆఫీస్ కూడా రాజ్భవన్కి చాలా దగ్గరలో అనమాట. చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. బిఎన్ రెడ్డి గారి అపార్ట్మెంట్స్ అంటారు, శాంతి శిఖర అంటారు, అక్కడ ఆఫీస్ అనమాట. అయితే ఆ రోజు ఎన్టీ రామారావు గారు అరెస్ట్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. మీరు నేను ప్రత్యక్ష సాక్షిని. మేమంతా అంటే కొంతమంది రిపోర్టర్స్, అందులో మాది ఇక్కడ తెలియంగానే మేము అక్కడికి వెళ్ళాము. దగ్గరే కాబట్టి రష్డ్ అనమాట టు ద స్పాట్. ఎన్టీఆర్ గారిని అరెస్ట్ చేయడం, ఆయన వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్ళటం, ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసి వ్యాన్లో తీసుకెళ్ళటం, ఇదంతా జరిగిన తర్వాత సరే ఆ తర్వాత పరిణామాలు అన్నీ మనకు తెలుసు. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు, ఆందోళనలు, నిరసనలు, సత్యాగ్రహాలు ఇలాంటివి జరిగినాయి. వేలాది మందిని అరెస్ట్ చేశారు. అనంతపురంలో అయితే పోలీస్ కాల్పులు జరిగినాయి, 11 మంది చచ్చిపోయారు. తర్వాత ఇంకా సెకండ్ విడత కూడా జరిగినాయి. అక్కడక్కడ జరిగితే కొంతమంది గుండాగి చనిపోయారు ఎన్టీఆర్ అభిమానులు. ఈవెన్ మద్రాసులో కూడా ఒక అతను చనిపోయాడు. సో ఇది అన్యాయం అన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని లోపలేశారు. సో అటువంటి సమయంలో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పార్టీలన్నీ, నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ ఏకమై ఎన్టీఆర్కి బాసటగా నిలిచి అక్కడి నుంచి ఒక ఉద్యమం అలాగే తీసుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎన్టీ రామారావు గారికే మెజారిటీ ఉంది కాబట్టి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చడం అనేది అన్యాయం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, భాస్కర్ రావు గారికి 4 రోజులు టైం ఇచ్చారు. టైం ఇచ్చినప్పటికీ ఆయనకి సపోర్ట్ రాలా. ఇక ఈ వాజ్ ఫోర్స్ టు రిజైన్ చేసిన తర్వాత ఈ 30 రోజుల పరిణామం అంటే ఎన్టీఆర్ అప్పుడు ఆయన గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళాడు. జూలైలో ఆయన అమెరికా వెళ్ళారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. అక్కడ డాక్టర్స్ వాళ్ళందరూ ఏం చెప్పారంటే, మీరు కనీసం 3 నెలలు విశ్రాంతి తీసుకోవాలి, రోజుకు 3-4 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని ఆయనకి అడ్వైజ్ చేశారు. హ్యూస్టన్లో జరిగింది ఆయనకి, అమెరికా టెక్సస్ రాష్ట్రంలోని హ్యూస్టన్లో ఆపరేషన్ జరిగింది. అప్పటికి అంటే మీకు తెలుసు 83 జనవరిలో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇది జరిగింది 84 ఆగస్టు. అంటే అదొక 12 నెలలు, ఇదొక 8 నెలలు, 20 మంత్సే, 19 మంత్స్ ఓల్డ్ గవర్నమెంట్ అనమాట. నాదెండ్ల భాస్కరరావు గారు ఆయన ఆర్థిక మంత్రిగా ఉండేవాడు. నాదెండ్ల భాస్కరరావు గారు ఎప్పుడు ఎన్టీఆర్ పైలట్ అయితే నేను కో పైలట్, అంటే నెంబర్ 2 నేనే అనేది ఆయన చెప్పుకుంటూ వచ్చేవాడు. ఆ కో పైలట్గా ఉండేటప్పుడు ఎక్కువ మంది ఆయన చుట్టూతా, ఎందుకంటే సీనియర్ అప్పటికి 5 సంవత్సరాలు ఆయన 78 నుంచి 83 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు. సో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన కూడా మరి ప్రముఖ స్థానం కాబట్టి సహజంగా ఆయన చుట్టూ కొంతమంది ఎమ్మెల్యేలు, ఆయనకు కొంతమంది అనుచరులు ఉంటారు కదా, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఆయన చుట్టూ కొంతమంది ర్యాలీ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఆ సమయంలో ఏం చేసింది అంటే, ఆయన అమెరికా నుంచి వచ్చేటప్పటికే నాదెండ్ల భాస్కరరావు గారు కొంతమంది ఎమ్మెల్యేలను కూడగట్టాడు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. అంటే నువ్వు ప్రభుత్వాన్ని స్థాపిస్తే మేము అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. చీలిక తీసుకొస్తే తెలుగుదేశంలో చేస్తామని చెప్పారు. అట్లాగా ఆయన ఏం చేశాడంటే, ఎన్టీ రామారావు గారు ఆగస్టు 14న ఇండియా వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. అంటే ఎన్టీఆర్ రావాల్సి వచ్చిందా లేదా ఆయన్ని వెంటనే రమ్మన్నారు. ఆయన అనారోగ్యంగా పూర్తిగా ఎవరు రమ్మన్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఉపేంద్ర గారు వీళ్ళందరూ, అంటే ఏదో జరుగుతున్నది ఇక్కడ, అక్కడ పార్టీలో కొంత అసమ్మతి ఏదో ఉన్నది, మీరు వీలైనంత తొందరగా వచ్చేయండి అని ఎన్టీ రామారావు గారు కబురు చేశారు. అప్పటికే ఎమ్మెల్యేల సంతకాలు మొదలైనవి చేస్తుంటే ఆయన్ని రమ్మంటే ఆయన వచ్చాడు. 14వ తారీఖున, ఆగస్టు 14న వచ్చారు. వచ్చిన తర్వాత సహజంగానే ఎయిర్పోర్ట్లో ఆయనకి ఘన స్వాగతం లభించింది. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది విలేకరులు, అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు కదా, ఓన్లీ ప్రింట్ మీడియా, వాళ్ళందరికీ చెప్పాడు ఆయన, ఇట్లా నాకు ఆపరేషన్ జరిగింది అని. ఆయన ఈ పంచ కడతారు కదా,
అది చూపించి తొడకిలో నరం తీశారన్నమాట. అప్పుడు బైపాస్కి అక్కడి నుంచి ఆ నరం తీసి గుండెకి వేసేవాళ్ళు. అది కూడా చూపించారు. చూపించి ఇక్కడ ఆపరేషన్ జరిగింది ఇవన్నీ చెప్పి ఆయన పడుకోవటానికి ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. అంటే ఆయన నివాసంలోనే, హ్యాబిట్స్లోనే, ఆయన నివాసంలోనే. ఆ సమయంలోనే అక్కడే జరుగుతుంది ఏంటి, నాదెండ్ల భాస్కరరావు గారి టైంలో ఆయన అక్కడి నుంచి ఈయనకు ఒక లెటర్ పంపించి చీఫ్ సెక్రటరీని తొలగించాలి అని. ఎందుకు చీఫ్ సెక్రటరీ శ్రవణ్ కుమార్ అని ఉండేవారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చీఫ్ సెక్రటరీ. ఓకే. అంటే ఎన్టీ రామారావు గారు లేని టైంలో శ్రవణ్ కుమార్ చాలా ఎక్సెస్గా బిహేవ్ చేశాడు. మొత్తం అధికారాలన్నీ తన చేతిలో గుప్పిట్లో పెట్టుకున్నాడు. మంత్రుల మాట వినలేదు. జెండా ఆవిష్కరణ అంటే ఆగస్టు 15 ఆవిష్కరణకి మంత్రులు చేయాల్సి ఉండగా జిల్లా కలెక్టర్లతో చేయించమని ఆయన ఆదేశాలు పంపించాడు చీఫ్ సెక్రటరీ. కాబట్టి నేను అప్పుడు హైదరాబాద్లో కొన్ని మత ఘర్షణలు జరిగినాయి ఓల్డ్ సిటీలో. వెళితే నన్ను వెళ్ళొద్దన్నాడు బాధితులను పరామర్శించడానికి అని కొన్ని కారణాలు చెప్పి వెంటనే ఆయన్ని తొలగించండి అని లెటర్ పంపించాడు అన్నమాట. పంపిస్తే అది చూసిన తర్వాత ఏదో జరుగుతుందని అనుకున్నారు. అది బాహాటంగా ఏమైంది, ఎన్టీ రామారావు గారిని ధిక్కరించినట్టే కదా, చీఫ్ సెక్రటరీని తొలగించండి అని ఒక మంత్రి బహిరంగ లేఖ రాయరు కదా. చీఫ్ మినిస్టర్ని డిమాండ్ చేయడం చీఫ్ సెక్రటరీని తొలగించండి అని. విచిత్రం ఏంటంటే ఆగస్టు చర్యలు తీసుకోండి అని అడుగుతారా సహజంగా? ఇట్లా సిఎస్ ఇట్లా వ్యవహరిస్తున్నాడు హిందీ పార్టీ అన్నప్పుడు ఆయన్ని కలిసి చెప్పచ్చు. ఓకే ఓకే. ఎవరైనా సెక్రటరీస్ కానీ చీఫ్ సెక్రటరీ మీద ఆయనకి ఏదైనా గ్రౌజ్ ఉంటే, ఆయన ఏదన్నా చెప్పదలుచుకుంటే ఆయనకి వెళ్ళి డైరెక్ట్ చెప్పచ్చు. బట్ బహిరంగ లేఖ రాయటం అంటే ఒక ముఖ్యమంత్రిని ధిక్కరించినట్టే కదా. అప్పటికే సంతకాలు సేకరిస్తారు. బహిరంగ లేఖ రాశారా? బహిరంగ లేఖ రాసి పంపించారు, సీల్డ్ కవర్లో పంపించారు ఎన్టీఆర్కి. అప్పుడు ఉదయం విచిత్రం ఏంటంటే ఆగస్టు 14న బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎన్టీ రామారావు గారు వస్తే ఈయన ఎదురెళ్ళి ఆయన కౌలిచ్చుకొని, అన్నా ఎలా ఉంది మీ ఆరోగ్యం, ఇంకా కొద్ది రోజులు ఉండకపోయారా, ఎందుకు అంత తొందరపడి వచ్చారు అని ఆయనతో చెప్పి పరామర్శించి వెళ్ళిపోయాడు ఆయన భాస్కరరావు గారు. వెళ్ళిన పూలదండ కూడా తీసుకొచ్చాడని ఆయన పాత్రుడు గారు చెప్పారు. పూలదండ తీసుకొచ్చి వేసి కౌలిచ్చుకొని అంతా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ లెటర్ పంపించారు. లెటర్ పంపించినప్పుడు వెంటనే వీళ్ళకి అర్థమైంది ఏదో గూడు పుటాని జరుగుతుందని. వెంటనే ఇది ధిక్కారణ కాబట్టి ఆయన మీద వెయిట్ వేయాలని ఎన్టీఆర్ గారికి కొంతమంది సలహాలు ఇస్తారు కదా మంత్రివర్గంలో ఉండేవాళ్ళందరూ. సో వాళ్ళు అదే రోజు అంటే ఈవినింగ్ 5 to 6 మధ్య మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఎందుకు ఆ రోజు చాలామంది హైదరాబాద్ వచ్చారు అంటే ఎన్టీఆర్ అమెరికా నుంచి వస్తున్నారు, ఆయన్ని కలిసి పరామర్శించాలని చెప్పి జిల్లాల నుంచి చాలామంది వచ్చారు, మంత్రులు కూడా వచ్చారు. సో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో ఏం చేశారంటే ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తే ఆ మంత్రివర్గ సమావేశంలో అందరూ ఏం చెప్పారంటే ఇతనుది ఎక్కువ అయింది కాబట్టి ఈయన్ని మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేయండి అని చెప్పారు భాస్కరరావుని. ఈయన ఎన్టీఆర్ డిస్మిస్ చేస్తారు, ఒక గవర్నర్కి పంపించారు అన్నమాట. ఇట్లా నా మంత్రివర్గం నుంచి నాదెండ్ల భాస్కరరావుని నేను తొలగిస్తున్నాను అని చెప్పారు. అది గవర్నర్ ఆమోదించాలి కాబట్టి ఆ గవర్నర్కి పంపించారు. ఆ గవర్నర్ బంగ్లాకి వెళ్ళిన తర్వాత ఈ ఎన్టీఆర్ ఇట్లాగా లెటర్ పంపించారన్న విషయం ఆయన భాస్కరరావు గారికి తెలిసింది. ఆయన ఏం చేశాడు తెలివిగా 3:30 ఆ సమయం వేసి నేనే రాజీనామా చేస్తానని పంపించేశాడు ఎన్టీఆర్కి. నేను మంత్రివర్గానికి రాజీనామా చేస్తున్నాను, ఇట్లాగా చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మీ ఆదేశాల ప్రకారం చేశారు, అది ఒక సీనియర్గా నన్ను హర్ట్ చేసింది అని చెప్పి ఆయన రాజీనామా చేశాడు. చేసి అందులో టైము 3:30 అట్లా వేశారన్నమాట. అంటే ఏంటి, రామారావు గారు తొలగించకముందే నా అంతటి నేనే తొలగుతున్నాను అనే అర్థం వచ్చేది, నేనే రాజీనామా చేశానని చెప్పడానికి. ఇదంతా వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గర ఎమ్మెల్యేలు అందరూ కొంతమంది ఉంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి రోల్ అనమాట. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే అర్థమయ్యి వెంటనే అందరికీ ఫోన్లు చేయించి ఈ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ హ్యాబిట్స్కి వచ్చేసేయండి అని చెప్పారు. జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫోన్లు వెళ్ళిపోయినాయి. ఫోన్లు వెళ్ళిపోతే వీళ్ళందరూ రామకృష్ణ స్టూడియోకి వెళ్ళారు. రామకృష్ణ స్టూడియోకి పంపించారు. అంటే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుగా బస్సులు మాట్లాడి బస్సుల్లోనో కారులోనో మొత్తానికి రామకృష్ణ స్టూడియోలో. ఆ రామకృష్ణ స్టూడియోలోకి వెళ్ళే ముందే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎవరైతే రామకృష్ణ స్టూడియోలో ఇన్ఛార్జి ఉంటారు కదా, రూమ్స్ అన్నీ క్లీన్ చేయించడం, అంటే ఎమ్మెల్యేలు బస చేయడానికి, ఎందుకంటే అక్కడ రూమ్స్ ఉంటాయి చాలా, వాటికి బెడ్షీట్స్ అని అవన్నీ ఇవన్నీ తీసి వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా చక్కచక్క చేయించేశారు.
సో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా 7 గంటల తర్వాత వాళ్ళు రామకృష్ణ స్టూడియోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే అదే నైట్ మళ్ళీ భాస్కరరావు గారికి సపోర్ట్గా ఒక 3 మంత్రులు రాజీనామా చేశారు. సో తెల్లారితే ఆగస్టు 15. ఆగస్టు 15 ఎన్టీ రామారావు గారు యాజ్ యూజువల్గా పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళారు, జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆ ఈవినింగ్ ఏమైందంటే ఎట్ హోమ్ అనే కార్యక్రమం ఉంటుంది కదా, గవర్నర్ పెడతాడు. గవర్నర్ ఇంటికి వెళ్ళారు. గవర్నర్ అదే రాజ్భవన్కి వెళ్ళారు. అక్కడ రామ్లాల్ ఈయన్ని సాధారణంగా, గవర్నర్ రామ్లాల్ ఆయన ఈయన్ని హిమాచల్ ప్రదేశ్ ఆయన ఈయన్ని సాధారణంగా ఆహ్వానించి ఎలా ఉన్నారు, ఏంటి ఆపరేషన్ ఏం జరిగిందని అవన్నీ పరామర్శ చేసిన తర్వాత అప్పుడు ఎన్టీఆర్ చెప్పారు, ఇట్లాగా జరుగుతున్నది పార్టీలో, మీరు నాకు మెజారిటీ శాసనసభ్యులు ఉన్నారు, మీరు 48 అవర్స్లో అసెంబ్లీని సమావేశపరచండి, నేను నా బలాన్ని నిరూపించుకుంటాను అని చెప్పారు. ఎన్టీఆర్తో పాటు అదే సమయంలో అది ఎట్ హోమ్ అనేది 8 o'clock జరుగుతుంది కదా, వీళ్ళు కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే రామకృష్ణ స్టూడియోలో ఉన్నారో వీళ్ళందరూ కూడా గవర్నర్ని కలవడానికి వెళ్ళారు. అంటే వీఆర్ సపోర్టింగ్ ఎన్టీఆర్ అని చెప్పడానికి, మా మద్దతు ఎన్టీ రామారావు గారికి ఉందని చెప్పడానికి వెళ్ళారు. అయితే గవర్నర్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఎన్టీ రామారావు గారికి మేము మద్దతు ఇస్తున్నామని వీళ్ళు సంతకాలు పెట్టి గవర్నర్కి ఒక లేఖ ఇచ్చారు. ఎట్ హోమ్లోనేనా? ఎట్ హోమ్ తర్వాత. ఓకే. అంటే ఎమ్మెల్యేని కలవలేదు, ఒకళ్ళిద్దరిని కలిశారు. ఉపేంద్ర గారును అప్పుడు త్రిపురాని వెంకటరత్నం అని ఆమె లెజిస్లేటివ్ పార్టీ సెక్రటరీగా ఉంది టీడీపీకి. వాళ్ళిద్దరు వెళ్ళి ఈ లిస్ట్ ఇచ్చారన్నమాట, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఎన్టీఆర్కి అని. అది గవర్నర్ తీసుకున్నాడు. వీళ్ళు వెనక్కి వచ్చేసారు, కలవలేదు కాబట్టి వెనక్కి వచ్చేసారు. తెల్లారి ఆగస్టు 16 నాడు వీళ్ళందరితో 10-11 గంటల సమయంలో వీళ్ళంతా మాట్లాడుతున్న టైంలో ఎన్టీ రామారావు గారు మిగతా ఎమ్మెల్యేలు ఉండగా రాజ్భవన్ నుంచి ఒక ప్రతినిధి వచ్చాడు. అంటే గవర్నర్ రామ్లాల్ ఆయన పంపించి ఎన్టీ రామారావు గారు మీరు రాజీనామా చేయాలి, మీరు మైనార్టీలో పడ్డారు, మీకు సపోర్టు లేదు, కాబట్టి వెంటనే మీరు రాజీనామా చేయండి అని ఒక లేఖ తీసుకొచ్చాడు ఆయన గవర్నర్ దగ్గర నుంచి. గవర్నర్ ప్రతినిధి ఒకరు రామకృష్ణ స్టూడియోకి వస్తే అది చూసి ఆశ్చర్యపోయి, ఇక్కడ మెజారిటీ నాకుంది, మీ లేఖ కరెక్ట్ కాదని వీళ్ళు ఏం చేశారంటే మనం సపోర్టు ప్రూవ్ చేసుకుందామని చెప్పి ఎన్టీ రామారావు గారు కారులో బయలుదేరితే ఎమ్మెల్యేలు అందరూ కూడా బస్సులో బయలుదేరారు. ఎన్టీ రామారావు గారితో పాటు అదే కారులో జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు కూర్చుంటే వాళ్ళు సపోర్ట్గా వచ్చారు. అంటే వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలే. బీజేపీ తరఫున వెంకయ్య నాయుడు గారు ఎమ్మెల్యే, జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే. వీళ్ళిద్దరితో కలిసి ఆయన కారులో వెళ్తే అక్కడ రాజ్భవన్ దగ్గర వీళ్ళని ఆపేశారు. ఎమ్మెల్యేలేమో దూరంగా ఆపేశారు, అంటే రాజ్భవన్ ఎంట్రన్స్లోనే ఆపేశారు బ్యారికేడ్స్ పెట్టి. ఒక ఎన్టీ రామారావు గారిని మరి కొంతమందిని మాత్రం లోపలికి గేట్ దాకే వెళ్ళారు. ఈ గేటు నుంచి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఇవ్వాల అపాయింట్మెంట్, గవర్నర్ కలవటాన్ని నిరాకరించారు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మీరు మమ్మల్ని కలవకపోతే ఇక్కడ గౌరవ చేస్తామని చెప్పారు రాజ్భవన్ ముందు. అంటే ఆ ప్రతినిధి ఎవరు వస్తారు కదా, గవర్నర్ ఎయిడ్స్ ఉంటారు కదా, ఆ ఎయిడ్కి చెప్పారన్నమాట, మాకు కనుక కలవటానికి నిరాకరిస్తే, అనుమతి ఇవ్వకపోతే మేము ఇక్కడే కూర్చుంటాం, ఇక్కడే గౌరవ చేస్తామని చెప్పారు. చేస్తామన్నప్పుడు ఏం చేశాడు గవర్నరు, లోపలికి రమ్మన్నాడు. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత గవర్నర్ వచ్చి ఏంటి అని అంటే, ఇట్లాగ మాకు సపోర్ట్ ఉంది, మెజారిటీ ఎమ్మెల్యేలు, కాబట్టి మీరు వెంటనే ఒక 48 అవర్స్లో కనుక చేస్తే నేను ప్రూవ్ చేసుకుంటానంటే, నథింగ్ డూయింగ్, మీకు మెజారిటీ లేదు, నేను నమ్మాను. అంటే రాజ్యాంగంలో ఒకటి ఉంది, ఆర్టికల్ 160 సబ్సెక్షన్ 2 ప్రకారం ఏంటంటే గవర్నర్ సంతృప్తి చెందితే అనేది అనమాట, ఆత్మసంతృప్తి చెందితే అనేటువంటిది ఒక చిన్న క్లాజ్ ఒకటి ఉంది. కాబట్టి దానిని బేస్ చేసుకొని భాస్కర్రావు గారికి మెజారిటీ ఉంది, మీకు మెజారిటీ లేదని నేను నమ్మాను. ఆ నమ్మటం అనేది ఎక్కడ జరగాలి, అది ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో జరగాలి. ఎవరికి మెజారిటీ ఉందనేది ప్రూవ్ చేయాలి తప్ప రాజ్భవన్లో ఈయన ఆపాదించుకొని ఆ చిన్న క్లాజ్ను పెట్టుకొని, కాబట్టి మీరు రాజీనామా చేయాల్సిందే, మీరు రాజీనామా చేయండి అని చెప్పారు అని. అయితే గవర్నర్ కదలకుండా చుట్టూతో కూర్చున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, అంటే మంత్రులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళని దాటుకొని ఇతను హడావుడికి వెళ్ళి పోలీసులను పిలిచి అరెస్ట్ చేయమని ఆర్డర్ చేశారు.
అప్పటికి ముఖ్యమంత్రి ఇంకా ఎన్టీ రామారావు గారు జస్ట్ నోటి మాటగా నేను నమ్మాను, మీకు మెజారిటీ లేదు, మీరు యువర్ గవర్నమెంట్ ఈజ్ బర్తరఫ్ అంటే డిస్మిస్డ్ అని చెప్పి ఆయన వీళ్ళని అరెస్ట్ చేయించేసి లోపలికి వెళ్ళి అక్కడ ముందుగానే ఏర్పాట్లు జరిగిపోయినాయి అక్కడ దర్బార్ హాల్లో నాదెండ్ల ప్రమాణ స్వీకారానికి. యాక్చువల్లీ ఆయన చెప్పడం ఏంటంటే నాదెండ్ల భాస్కర్ చాలా ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాడు, ఆయనకి ఏదో రాహుకాలం వస్తుంది, రాహుకాలం ముందే సీఎంగా ప్రమాణం చేయాలనేది. కానీ ఇక్కడ ఈ జరిగినటువంటి ఈ వాగ్వాదం ఇదంతా దీంట్లో ఆ రాహుకాలంలోనే ఆయన ప్రమాణ స్వీకారోత్సవం చేశాను కాబట్టి ఆ రాహుకాలంలో చేపట్టి నా పదవి పోయిందని అది ఆయన ఆర్గ్యుమెంట్. అది పక్కన పెడితే ఎన్టీఆర్ని అరెస్ట్ చేశారు. ఇది వీళ్ళు ఇక్కడ అరెస్ట్ జరుగుతుండగానే అక్కడ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్నది. నేను ఈ పుస్తకంలో రాశా, అంటే మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనేది కూడా రాశా అనమాట. అంటే ఈ డ్రామా ఏం జరిగింది, 10:30కి ఏం జరిగింది, 11ంటికి ఏం జరిగింది, 11:30కి, 12, 12:30, 1 గంట, 1:30, 2, 2:30, 3, 3:30 అనమాట. అట్లాగా ప్రతిదీ ఏం జరిగింది అనేది అట్లాగే నేను దాన్ని అంతా రాసుకొచ్చాను. అయితే ఎన్టీఆర్ని అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ని అరెస్ట్ చేస్తే ఆయన కారులో తీసుకెళ్తుంటే కారు అవసరం లేదు, నేను పోలీస్ వ్యాన్లో వస్తాను, పోలీస్ వ్యాన్ ఎక్కిచ్చారు. సో ఆయనతో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. అయితే ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియలేదు. అదే వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు, డ్రైవర్కి తెలియదు ఎట్టి తీసుకెళ్ళాలి, ఎవరో చెప్పాలి అతనికి. అప్పుడు వీళ్ళే కొంచెం పోనివ్వమని చెప్తే తర్వాత ఆర్డర్స్ ఏదో కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్ళమని చెప్పారు. అసెంబ్లీ ముందు ఉంటుంది కదా మన పోలీస్. ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కొంతమంది ఉంటారు కదా పార్టీ లీడర్లు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. కొంతమంది సిటీ నుంచి లీడర్స్ కూడా కొంతమంది ఉంటారు కదా, క్యాడర్ ఇంపార్టెంట్ లీడర్స్, వీళ్ళంతా వీళ్ళని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అందరినీ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవం అయింది కాబట్టి వదిలేసి వెళ్ళిపోమని వీళ్ళు చెప్పారు. అక్కడ పోలీస్ ఆఫీస్ ఇక్కడ జరగాల్సిన తంతు జరిగిపోయింది కాబట్టి వెళ్ళిపోండి మీరు ఇక అంటే, కాదు మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని వీళ్ళు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తర్వాత ఏంటంటే ఏదో ఒకళ్ళిద్దరు క్లెయిమ్ చేసుకుంటారు, మేము కూడా సలహా ఇచ్చామని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇదంతా కూడా. ఇంతకుముందు ఆయన చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ కుతూహలం విషయంలో ఇలాంటి ఏదో జరిగింది అక్కడ, క్యాంపు రాజకీయాలు పెట్టడం, ఆయన రెబల్ క్యాండిడేట్ని గెలిపించాడు ఆయన కుతూహలంగా. సో ఆయన అప్పుడు కమిషనర్ విజయ రామారావు గారు కూడా ఉన్నాడు. సో విజయ రామారావు గారు కొంచెం ముక్కుసూటి మనిషి. సో అరెస్ట్ అయిన వాళ్ళని నమోదు చేయాలి కదా, అరెస్ట్ అయినప్పుడు కంపల్సరీగా ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్లో అందరూ సంతకాలు పెట్టారు. సంతకాలు పెడితే వాళ్ళ పేర్లు ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు వీళ్ళ ఫిగరు 163 వచ్చింది. 163. అందులో తర్వాత ఒక ఇద్దరేమో అటు వెళ్ళిపోయారు, భాస్కర్రావు గారు వెళ్ళారు, అటు నుంచి ఒక ముగ్గురు ఇటు వచ్చారనమాట. ఇది 163 మెంబర్స్ ఉన్నారు అనేది ఏమైంది, అది పత్రికలు రిలీజ్ చేస్తారు కదా, అంటే ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. అది ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది, తర్వాత దూరదర్శన్లో కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఒక్క విషయం మనం ఫస్ట్ జనాలకి చెప్పాల్సింది, ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే అప్పుడున్న 294 సీట్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచింది, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు ఎన్ని సీట్లు గెలిచింది. మిత్రపక్షం అంటే అప్పుడు కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ కలిసే పోటీ చేశారా? లేదు, విడివిడిగానే పోటీ చేశారు. బీజేపీ విడిగా చేసింది, బీజేపీకి ముగ్గురు ఉన్నారు, తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒకళ్ళు ఉన్నారు, ఇండిపెండెంట్స్ ఉన్నారు కొంతమంది, 5, 6 ఇండిపెండెంట్స్ చేశారు. తర్వాత ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు 199 మంది, నలుగురేమో సంజయ్ విచార్ మంచ్, మేనకా గాంధీ అప్పుడు సంజయ్ విచార్ మంచ్ అని పార్టీ పెట్టింది. అయితే సింబల్ మాత్రం సైకిల్ అనమాట. అంటే వాళ్ళు యాజ్ గుడ్ యాజ్ తెలుగుదేశం అని చెప్పచ్చు. ఈ 199లో ఏంటంటే గెలిచినప్పుడు 2 స్థానాలు ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచారు, తిరుపతిను గుడివాడ. తర్వాత గెలిచిన తర్వాత ఒక స్థానానికి రాజీనామా చేస్తే మళ్ళీ తిరుపతి వదులుకొని ఆయన గుడివాడ రిటైన్ చేసుకున్నారు. అక్కడ కత్తుల శ్యామల అని తిరుపతి నుంచి ఆమె కూడా గెలిచింది. అట్లాగే 199 + 3 4 సంజయ్ విచార్ మంచి 4. ఆ 4లో ఏంటంటే ఇద్దరేమో ఎన్టీఆర్ వైపు ఉన్నారు, ఇద్దరేమో భాస్కర్రావు వైపు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు 59 స్థానాలు వచ్చినాయి.
సో ఈ అప్పుడు 163 మంది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అనేది వచ్చింది. అప్పుడు భాస్కర్ రావు దగ్గర ఎంతమంది ఉన్నట్టు? భాస్కర్ రావు వైపు వాళ్ళు క్లెయిమ్ చేయటం ఏంటంటే గవర్నర్కి నా దగ్గర 91 మంది ఉన్నారని ముందు రోజు చెప్పాడు వెళ్ళి. ఇది ఆగస్టు 15 నాడు 91 మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు అని సంతకాలు పెట్టి గవర్నర్కి ఇచ్చాడు. ఓకే. గవర్నర్కి ఇచ్చి గవర్నర్ ముందు పెరేడ్ చేయించాడు కొంతమందిని. వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు కాదు, వేరే వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు ఎమ్మెల్యే అంటే తలకాయలు లెక్కేశాడు గవర్నరు. గవర్నర్ లెక్కేస్తే 91 మంది ప్లస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళు 59 మంది సపోర్టు. తర్వాత ఏదో 2-3 ఇండిపెండెంట్లు ఏదో సంజయ్ విచారమంచి వాళ్ళు వీళ్ళంతా వాళ్ళకి ఏంటంటే సింపుల్ మెజారిటీ వచ్చింది ఆ లెక్క ప్రకారం. కాంగ్రెస్ సపోర్ట్ అప్పుడు జీకే ఓపెనర్ వచ్చాడు, అతను ఏఐసిసి పరిశీలకుడు. తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగింది. అప్పుడు మదన్ మోహన్ అని సిద్దిపేట, ఇప్పుడు కేసీఆర్ గారి నియోజకవర్గం ఉంది కదా, ఆ నియోజకవర్గంలో ఉండే ఆయన కూడా చాలా సీనియర్ మోస్ట్, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, 5 టైమ్స్ అనుకుంటాం సిద్దిపేటని రిప్రజెంట్ చేశాడు. ఆయన అప్పుడు సిఎల్పి లీడరు. వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు, మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నామని. ఇది భాస్కర్ రావు ఫ్యాక్షన్. కాంగ్రెస్ భాస్కర్ రావు వైపుకు వెళ్ళిపోయిన వాళ్ళతో కలుపుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సింపుల్ మెజారిటీ వచ్చింది అనేది అనమాట. 91 ప్లస్ వీళ్ళది ఒక 60 ప్లస్ ఇంకొంతమంది ఇండిపెండెంట్లు వీళ్ళందరూ కలిసి సంజయ్ విచారమంచి వీళ్ళంతా కలిసి వాళ్ళకి అప్పుడు ఎంత 294లో స్ప్లిట్ చేస్తే మీకు 150 కంటే తక్కువ కదా, 148 వస్తే సరిపోద్ది. 148 సో అంతమంది లేకపోయినా క్లెయిమ్ చేసుకున్నాడు. అదే ఇప్పుడు ఎమ్మెల్యేలని కొంతమంది ఉన్న ఎమ్మెల్యేలు ఒక 30 మంది ఉంటే మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎమ్మెల్యేలని తలకాయలు లెక్కేశాడు. అదే గవర్నర్ రామ్లాల్ చేసిన తప్పు ఏంటంటే మెజారిటీ ఎవరికి ఉందనేది అసెంబ్లీలో ప్రూవ్ చేయాలి. అది ఈయన కన్విన్స్ చేయమన్నాడు. 48 అవర్స్లో నేను ప్రూవ్ చేస్తాను, అసెంబ్లీని పెట్టండి అంటే పెట్టకుండా నేను నమ్మాను భాస్కర్రావుకి మెజారిటీ ఉంది, మీకు మెజారిటీ లేదు అని నేను నమ్మానని చెప్పి ఒక నోటి మాటగా ఒక ముఖ్యమంత్రిని దించేయటం అనేటువంటిది అది నథింగ్ బట్ ఇది ఒక డెమోక్రసీని అత్యాచారం చేయటమే. నాని ఫాల్కేవాలా కూడా అప్పుడు వచ్చి చెప్పాడు, ఇది రేప్ ఆఫ్ డెమోక్రసీ అన్నాడు ఆయన. గవర్నరు రేపుడ్ ద డెమోక్రసీ అన్నాడు, రేపుడ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు, సారీ డెమోక్రసీ కదా, ఈ రేపుడ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఇది నాని ఫాల్కేవాలా, ఆయన రాజ్యాంగ నిపుణుడు. సో అట్లాగా ఎన్టీఆర్ని పడగొట్టారు. పడగొట్టిన తర్వాత అంటే మనం పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది, ఇక పంపించేశారు. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే భాస్కర్ రావు ఏం చేశాడంటే ఒకసారి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే ఆటోమేటిక్గా అందరూ నా దగ్గరికి వచ్చేస్తారు, అందరూ నా పరిగెత్తుకు వచ్చేస్తారు అని అనుకున్నాడు. అక్కడ దెబ్బతిన్నాడు. అక్కడే చంద్రబాబు నాయుడు గారు రోల్ ఎక్కడ ప్లే చేశారు అని అంటే కీ రోలు వీళ్ళందరినీ తీసుకెళ్ళి రామకృష్ణ స్టూడియోలో పెట్టడం. అప్పుడు ఏం చేశాడు భాస్కర్ రావు కూడా వీళ్ళందరినీ బలవంతంగా వెళ్ళి అంటే దాచారు రామకృష్ణ స్టూడియోలో, ఎగ్నిస్ట్ దేర్ విష్ అన్నట్టుగా. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళని బంధించారని పోలీసులు పంపించాడు. పోలీసులు వెళ్ళారు వాళ్ళు. అప్పుడు డీసీపీ అరవిందరావు గారు, ఆయన రిటైర్డ్ కాదు డీసీపీగా ఉన్నాడు ఆయన. అరవిందరావు గారు డీజీపీ చేశారు. ఆయన అరవిందరావు గారు డీసీపీగా ఉన్నాడు. ఆయన మిగతా పోలీసులు వెళ్ళి రామకృష్ణ స్టూడియోలో అంతా సోదాలు చేశారు. సోదాలు చేసి అందరిని అడిగితే మేము స్వచ్ఛందంగా ఉన్నాం, మమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు, మేము ఇక్కడే అని వాళ్ళు చెప్పారన్నమాట. చెప్తే ఆయన బయటకు వచ్చి మీడియాతో చెప్పాడు, ఎవరు కూడా వాళ్ళని ఫోర్స్ చేయలేదు, ఫోర్స్ చేయకుండా వాళ్ళంతా స్వచ్ఛందంగా ఉన్నారు అని చెప్తే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే కొంతమంది లాగడానికి ట్రై చేసే పోలీసు ఫోర్స్ను ఉపయోగించి కొంతమందిని లాగేయాలని చూశారు, కుదరలా. అట్లానే న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర కూడా కొంతమంది ఎవరైతే క్వార్టర్స్లో ఉంటారో అందరూ రామకృష్ణ స్టూడియోలో ఉంటారు కదా, కొంతమందిని అక్కడ ఉన్న వాళ్ళని కూడా బలవంతం చేసి తమ వైపు లాగాలని చూశారు తమ క్యాంపులోకి. అక్కడ కూడా వీళ్ళు ముందుగానే వెళ్ళటం, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి అదే మన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్ళారు. అప్పుడే బుచ్చి చౌదరి గారి మీద అటాక్ కూడా జరిగింది, వాళ్ళ జిల్లా వాళ్ళని కొంతమందిని కలిసి ఇటు తీసుకురావడానికి. అట్లాగా ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ఏంటంటే ఒక విషాదం ఏంటంటే
నేను ఎందుకు ఈ పుస్తకం రాయాల్సి వచ్చిందనే దాని మీద మళ్ళీ వస్తే, ఒక్క మాట అక్కడికి వెళ్ళే ముందు ఈ వార్త జనాల్లోకి రావడం ఒకటి, అప్పటి డీసీపీ అరవిందరావు గారు చెప్పింది ఒక విషయం అయితే, అప్పుడు ఆకాశవాణి, రేడియో వార్తలు, దూరదర్శన్ ఇవన్నీ వార్తలు వచ్చేసి 161 మంది మీద ఎఫ్ఐఆర్ అయింది అనేది అప్పుడే జనాలకు తెలుసు. జనాలకి అంటే సపోర్ట్ ఎవరికి ఉన్నది, ఎన్టీ రామారావు గారి సపోర్ట్ ఉంటే ఆయన్ని డిస్మిస్ చేయడం ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటి అందులో అనేది జనం ఒక ఆగ్రహం వచ్చేసింది. స్వచ్ఛందంగా వచ్చారండి అప్పుడు. ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో రాష్ట్రం అట్టుడికి పోయింది అంటారు కదా, ఆ టైపులో అనమాట. వచ్చి భాస్కరరావు ఎమ్మెల్యేలు ఇళ్ల మీద దాడి చేశారు, చెప్పులు దండలు వేశారు, దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. అయితే చాలామందిని తీసుకెళ్ళి వాళ్ళ అట్లానే బస్సులు ఆపేశారు, రైళ్లు ఆపేశారు. అప్పుడు ఆ నిరసనకారుల మీద పోలీసులు చిన్న చెరువు అని అనంతపురం జిల్లాలో విలేజ్లో అంటే ట్రాక్ దగ్గర ఆపాలని ఏదో రాళ్ళు పెడుతున్నారని చెప్పి వాళ్ళ మీద పోలీస్ ఫైరింగ్ చేస్తే ఆ 11 మంది చనిపోయారు. ఓకే. అప్పుడు వెంకయ్యనాయుడు గారు, తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు వీళ్ళు అంటే కేంద్ర బీజేపీ పెద్దల ఆదేశాలతో వీళ్ళు వచ్చారా, లేదా వీళ్ళు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వస్తే ఆ తర్వాత కేంద్ర బీజేపీ ఒప్పుకోక తప్పలేదా? అలాగే టీడీపీకి మద్దతు ఇవ్వడం విషయం వెంటనే ఎప్పుడైతే ఇప్పుడు బీజేపీ అనేది యాంటీ కాంగ్రెస్ కదా, ప్లస్ ఇది ప్రజాస్వామ్యానికి జరిగినటువంటి అపచారం ఇది, ప్లస్ నాన్ కాంగ్రెస్. సహజంగానే బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది. ఓకే ఓకే. అప్పుడు ఏం చేశారంటే ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఐక్య కార్యాచరణ సంఘం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అట్లానే కేంద్ర స్థాయిలో కూడా ఒక ఐక్య కార్యాచరణ అంటే ఏర్పడింది. అప్పుడు చరణ్ సింగ్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడింది. చరణ్ సింగ్ ఉన్నాడు, ఆయన చంద్రశేఖరు, బీజేపీ చంద్రశేఖరు, ఎల్కే అద్వానీ, అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీల నుంచి చంద్రరాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య, చిత్తబసు, హెచ్ఎన్ బహుగుణ, వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో. ఇంకా కొంతమంది చిన్న చిన్న అప్పుడు భీమ్ సింగ్ అని జమ్మూ కాశ్మీర్లో ఆయన, తర్వాత ఫరూక్ అబ్దుల్లా, వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్కి సపోర్ట్గా నేషనల్ లెవెల్లో ఒక ఐక్య కార్యాచరణ అంటే ఈ ఒక ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి దాని మీద వాళ్ళ నేతృత్వంలో ఈ విషయం మీద ఓకే ఓకే. అట్లానే స్టేట్ లెవెల్లో కూడా జరిగింది. అప్పుడు ఆయన బాబుల్ రెడ్డి గారు, ఆయన నేతృత్వంలో, బాబుల్ రెడ్డి ఆయన జనతా పార్టీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్. అదేవిధంగా ఇక్కడ సిపిఐ నాయకులు కొంతమంది ఉన్నారు, నల్లమల గిరిప్రసాద్, అదేవిధంగా లావు బాలగంగాధర్రావు, అట్లాగా రాష్ట్ర స్థాయిలో బండారు దత్తాత్రేయ, ఆలే నరేంద్ర, ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి, వీళ్ళందరూ అట్లాగా. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది ఉపేంద్ర, ఆయన అప్పటికే ఎంపీగా ఉన్నాడు ఆయన. అట్లాగా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేయటం, జాతీయ స్థాయిలో ఉద్యమం చేయడానికి ఒక ఐక్య కార్యాచరణ, దాని కింద బహిరంగ సభలు జరిగినాయి నేషనల్ వైడ్గా. సో నేను ఏంటంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ బుక్ ఏంటంటేనండి, ఒక విషాదం ఏంటంటే గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చాడు ఎన్టీఆర్. కరెక్ట్ కరెక్ట్. ఆయనకి ఇంకా పూర్తిగా స్వస్థత చేకూరలా. ఆయన కేవలం 3-4 గంటలే పని చేయమన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు ఆ సమయంలో. అదే సమయంలో ఆయన అర్ధాంగి, ఆమె క్యాన్సర్తో చావు బతుకుల్లో ఉంది, మద్రాసులో ట్రీట్మెంట్లో ఉన్నారు. చాలా క్రిటికల్ పొజిషన్ అది, బసవ తారకమ్మ ఆమె. అది ఇంకోవైపు గవర్నమెంట్ని కూల్చేశారు, తన ఎమ్మెల్యేలు చాలామందిని అరెస్టులు చేయించారు, పోలీస్ కాల్పులు జరిగినాయి. ఎవరు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలే కదా. సో ఇంత విషాదం అది. ఆ సిచ్యుయేషను ఒకవైపు రాష్ట్రంలో చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి. హైదరాబాదులో అయితే కర్ఫ్యూ పెట్టాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ మత కల్లోలాలు రేగినాయి, మత కల్లోలాలు రేపారు, ఇక్కడ పోలీస్ కాల్పులు, ఓకే, కంటిన్యూస్ కర్ఫ్యూ. అప్పుడు మీరు నమ్మరు, నేను ఒక రూమ్లో ఉండేవాడిని, 3 పూటలు మాకు అసలు ఏం దొరకల, టీ బిస్కెట్ కూడా దొరకల. అంత అంటే ఆ పరిస్థితుల్లో కర్ఫ్యూ కంప్లీట్గా వస్తే అంటే ఇదంటారు కదా, కనిపిస్తే కాల్చివేత అంటారు కదా, అట్లాంటి పరిస్థితులు అనమాట. అంత భయంకరమైన కర్ఫ్యూ అది. ఇట్లాంటి పరిస్థితులు, అంత విషాదం నుంచి ఒక 30 రోజుల్లో ఒక మహా అద్భుతమైనటువంటి విజయం ఏ విధంగా సాధించగలిగారు అనేది. ఓకే, ఒక విషాదం, ఒక 30 రోజుల తర్వాత చారిత్రక విజయం.
ఈ ఒక విషాదానికి ఒక చారిత్రక విజయానికి మధ్య ఉన్న 30 డేస్లో ఏం జరిగింది అనేది ఈచ్ డే జరిగినటువంటి సంఘటనల సమాహారమే ఇదనమాట. ఎందుకంటే మనం ఇందా చెప్పుకున్నాం 26 ప్రభుత్వాలను కూలగొట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ, నాన్ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ ప్రాంతీయ పార్టీని అస్థిరపరచడానికి గ్రూపుల్ని ఎగదోయటం, చీలికి తీసుకురావటం, ఆ చీలిక వర్గానికి వీళ్ళు సపోర్ట్ చేయటం చేసి ఆ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం. కొన్నాళ్ళ తర్వాత ఒక 3 నెలలు 4 నెలల తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలదోయటం, ఆ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని వీళ్ళు విత్డ్రా చేస్తారు. అంటే ఒకవేళ నాదెండ్ల భాస్కర్ రావు అప్పటికి ఆ నెల రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ తర్వాత ఇంకేం జరిగేదో అంటే ఇదే నేను మిగతా అన్ని ప్రభుత్వాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మోడస్ ఆపరెండి ఏంటంటే ఆ ప్రాంతీయ పార్టీలో చిచ్చు పెట్టడం, వర్గాలను సృష్టించడం, చీలిక తీసుకురావటం, ఆ చీలిక వర్గానికి వీళ్ళు సపోర్ట్ చేయటం, వీళ్ళకి కావాల్సిన వాళ్ళని అక్కడ ముఖ్యమంత్రిగా పెట్టడం, ఆ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని కొన్నాళ్ళు తర్వాత అంటే కొన్ని నెలలో 5 నెలలు 6 నెలల తర్వాత విత్డ్రా చేసేయటం, విత్డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిపోవటం. అప్పుడు ఏమిటి పార్టీ 2 గ్రూపులు అయిపోతాయి కదా, వీళ్ళు లబ్ధి పొందటం అనమాట. దట్ వాజ్ ది ఆర్ట్ ఆఫ్ ది డే. అట్లాంటి సమయంలో నాదెండ్ల భాస్కర్ రావుకి తెలియదా? నాదెండ్ల భాస్కర్ రావుకి తెలిసినప్పటికీ అతను ముఖ్యమంత్రి కావాలనేది చిరకాల కోరిక. అతను ఏంటంటే ముఖ్యమంత్రి కావాలి. అంతకుముందు కాంగ్రెస్లో కూడా చెన్నారెడ్డి ప్రాపకంతో ఆయన పైకి వచ్చాడు. ఆయన ఏముంది ఒక లాయర్, మామూలుగా అడ్వకేట్. ఆయన రాజకీయ ప్రస్థానం కూడా 78లోనే స్టార్ట్ అయింది. చాలా వేగంగా ఎదిగాడు ఆయన. చెన్నారెడ్డి ప్రాపకం సంపాదించాడు. కొత్తగా అప్పుడు కాంగ్రెస్ అయ్యి వచ్చింది కదా, సో ఆయనకి చాలా ఇంపార్టెన్స్. ఆయన సంజయ్ గాంధీ గ్రూప్ అనమాట. సంజయ్ గాంధీకి చాలా సన్నిహితుడు. సంజయ్ గాంధీ చలవతో ఆయన మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత ఏమైందంటే అప్పుడు చెన్నారెడ్డిని దించడంలో చాలా కీలక పాత్ర పోషించాడు. తర్వాత అంజయ్ వచ్చాడు. అంజయ్ మీద కూడా ఆయన సేమ్ ఇదే అసమ్మతి వర్గం. ఎందుకంటే తను సీఎం చేస్తాడనుకుంటే చేయలేదు వాళ్ళు. అంజయ్ని గవర్నమెంట్ని పడగొట్టడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించాడు. అంటే ఆయన ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్ పాలిటిక్స్ చేశాడు తప్ప పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి నాదెండ్ల భాస్కర్ రావు. ఆ నెల రోజుల గ్యాప్లో ఆగస్టు 16న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సెప్టెంబర్ 16న మళ్ళీ పునరుద్ధరణ జరిగింది. ఆ నెల రోజుల గ్యాప్లో ఏం చేయగలిగాడు ఆయన? మీరు చెప్తున్న దాన్ని బట్టి ఏమో మొత్తం రాష్ట్రం అంతా కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుంది, ఒకవైపు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఏం చేయగలిగాడు ఆయన? 3000 ఫైళ్ళు పరిష్కరించాడు ఆయన. 3000 ఫైళ్ళ? అందులో కొన్ని నెల రోజుల్లో 3000 ఫైళ్ళు పరిష్కరించారు. కొన్ని ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలని రివైజ్ చేశాడు. రద్దు చేశాడా? రివైజ్ చేశాడు. అదే అంటే అందులో 1-2 కొన్ని మంచి ఉన్నాయి. అంటే ఉద్యోగుల పదవి విరమణ అప్పుడు ఎన్టీఆర్ 58 నుంచి 55 చేస్తే మళ్ళీ 55 నుంచి 58 చేశాడు. ఓకే, అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. కొన్ని వర్గాలను ఆకట్టుకోవడం కోసం ఎవరికి పడితే వాళ్ళకి అప్పుడు గ్రేస్ మార్కులు ఇచ్చాడు. 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ 3 మార్కులు కలిపేశాడు. అంటే 3 మార్కులతో మళ్ళీ తప్పిన వాళ్ళందరూ పాస్ అయిపోయారు. తర్వాత అట్లా అప్పుడు అకాడమిక్ ఇయర్ ఏం లేదు కదా, అప్పుడు అయినా ఇచ్చాడు. ఆగస్టులో ఏముంటుంది అకాడమిక్? అవును, అప్పుడు జూలైలోనే కదా అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే, అందుకని 3 మార్కులు గ్రేస్ మార్కులు కలిపి మళ్ళీ వాళ్ళని పాస్ చేసి మళ్ళీ పాస్ చేయించాడు. అట్లా ఉద్యోగ వర్గాలకి కొన్ని ఏదో షాప్స్ ప్రకటించాడు. అట్లా చాలా వర్గాలని దగ్గర తీసుకోవడం కోసం చేశాడు అనమాట. అంటే ఒక పక్క ఇలాంటి వాతావరణం ఉన్నా కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు, చేశాడు. 3000 ఫైళ్ళు. ఇప్పుడు మీకు విచిత్రం ఏంటంటే దీంట్లో భాస్కరరావు గారు వెళ్ళినటువంటి వాళ్ళలో కొంతమందిని నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఓకే, అందులో త్రిపురాని వెంకటరత్నం గారు ఒకళ్ళు. త్రిపురాని వెంకటరత్నం గారు భాస్కరరావు వెళ్ళి మంత్రి పదవి సంపాదించింది. తర్వాత తప్పు తెలుసుకుంది. అప్పుడు చెప్తుంది ఆమె, ఇక్కడ బంజారా హిల్స్లో ఉన్న తాజ్ కృష్ణ ఉంది కదా, తర్వాత పేరు మారింది అది. ఆ తాజ్ కృష్ణకి నేనే పర్మిషన్ ఇచ్చానని చెప్పింది ఆమె. అట్లా హోటల్స్కి పర్మిషన్ ఇచ్చారు, కాలేజీలకి సీట్లు పెంచుకోవడానికి, అంటే మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చారు. ఓవైసీ కాలేజీ అప్పుడే వచ్చింది. ఓవైసీ కాలేజీ ఉంది కదా, ఫాతిమా కాలేజా, ఓవైసీది ఒకటి ఉంది కదా, మెడికల్ కాలేజ్, దానికి పర్మిషన్ వాళ్ళే ఇచ్చారు. ఓకే, అట్లా చాలా 3000 ఫైళ్ళు ఆయన సంతకాలు పెట్టేశాడు.
కొన్ని అంటే రెగ్యులరైజ్ చేయటం, క్రమబద్ధీకరించటం. సో కావాల్సిన బేసిక్గా స్టేట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే కొంత ప్రభుత్వం కూడా అనిశ్చితి అలజడితో ఉండాలి కదా, అలాంటిదేమీ తీసుకోలేదు. ఒక వైపు ఏంటంటే ఈ ఎమ్మెల్యేని లాగటానికి కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ ఎందుకంటే ఇది ఎంత వరకు వెళ్ళిందంటే పార్లమెంట్ జరుగుతుంది అప్పుడు వర్షాకాల సమావేశాలు. ఓకే, ఆగస్టులో జరుగుతాయి కదా, ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఇది జరుగుతుంటే ఉభయ సభల్లో కూడా పెద్ద ఎత్తున గొడవ చేశారు నాన్ కాంగ్రెస్ ఎంపీస్. అప్పుడు ఇందిరాగాంధీ గారి స్టేట్మెంట్ ఏంటంటే, నాకు తెలియదు అసలు ఈ విషయం, మా రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ చూసుకుంది, నేను కూడా ఒక ఏజెన్సీ న్యూస్ని చూసి తెలుసుకున్నానని ఆమె అబద్ధం ఆడేది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయటానికి హైకమాండ్ పర్మిషన్ లేకుండా రాష్ట్ర యూనిట్ తీసుకోదు కదా. పైగా గవర్నర్ అంత స్ట్రాంగ్గా వెళతాడని అనుకోగలరు. పైనుంచి ఆర్డర్స్. పైగా ఏంటంటే జీకే మోపనారు అప్పుడు ఇటువంటి వ్యవహారాల్లో చాలా దిట్ట అనమాట. ఆయన వెళ్ళి రావటం, రాజ్భవన్కి వెళ్ళటం రావటం ఇవన్నీ జరిగినాయి, అందరూ చూశారు. ఆమె అట్లాగే తప్పించుకుంది, నాకు తెలియదు. వీళ్ళు కూడా ఏం చేశారు, మా ఏఐసిసి వాళ్ళకి ఏం తెలియదు, మేము సొంతంగా నిర్ణయం తీసుకుంది అని వాళ్ళు చెప్పారు. ఆ నెల రోజుల్లో ఈ ఎమ్మెల్యేని లాగటానికి అనేక ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి రాష్ట్రపతి ముందు పెరేడ్ చేయించాలని చెప్పి ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ అని ఉండేది, ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ అంటున్నాం. పొద్దున్నే 7 గంటలకు స్టార్ట్ అవుతుంది అది. నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్ళడానికి మళ్ళీ 7 గంటలు, 24 గంటలు ప్రయాణం చేసి ఢిల్లీ వెళ్తుంది. అప్పుడు మొత్తం ఎమ్మెల్యేలందరినీ తీసుకొని అక్కడ పెరేడ్ చేయించాలని వీళ్ళందరూ వెళ్తే ఆ ట్రైన్ అక్కడక్కడక్కడ ఆపేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఆపేస్తే రాష్ట్రపతి కలవటానికి టైం ఇచ్చాడు. వీళ్ళు 7 గంటలకు వెళ్ళాల్సిన ట్రైను ఆల్మోస్ట్ 8 అయింది సాయంత్రం వాళ్ళకి. ఓకే, అన్ని చోట్ల ఆపేస్తా వెళ్ళారు కదా. దాంతో రాష్ట్రపతి టైం ఇవ్వడం క్యాన్సిల్ చేస్తాననుకుంటే ఆయన ఏం చేశాడు, రమ్మన్నాడు ఆ టైంలోనే. 8 నేను కలుస్తానన్నాడు అనమాట. అయితే తెల్లారి కలుస్తామని చెప్పారు వీళ్ళు. అయితే అక్కడ ఏంటంటే ద బ్యూటీ ఏంటంటే జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా ఉన్నాడు. ఆయన ఎన్టీఆర్ అంటే కొంచెం అభిమానం ఉంది. ఎన్టీఆర్కి అన్యాయం జరిగింది, ఇది డెమోక్రసీకి అన్యాయం, కాబట్టి ఇది ఇట్లాగా మంచిది కాదని సేమ్ ఇందిరాగాంధీకి ప్రధానమంత్రికి చెప్పాడు. ఓకే, ఇది జరిగినది కరెక్ట్ కాదని. సరే ఆ రోజు వెళ్ళారు వీళ్ళు, ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నాడు రాష్ట్రపతి భవన్కు పిలిపించుకున్నాడు ఆయన. పిలిపించుకుంటే చెప్పారు, మీరు కావాలంటే కౌంట్ చేయించండి, మేము మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నామంటే ఆయన ఏమన్నాడంటే, అది నేను నమ్ముతున్నాను మీకు మెజారిటీ ఉందని, నా ముందు లెక్కేసేటువంటిది అది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ అవుతుంది, ఓకే, అది అవసరం లేదు, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏంటంటే మీకు యూ హ్యావ్ ది మెజారిటీ ఎమ్మెల్యేస్ అని చెప్పి చేశారు. అప్పుడు వీళ్ళందరూ వచ్చి రాష్ట్రపతి భవన్ ముందు కూర్చొని ఫోటో దిగారు. ఆ ఫోటో కూడా మనం వేసాం ఎమ్మెల్యేలో. అప్పుడు అందరూ చూస్తారు కదా, కౌంట్ చూస్తారు కదా, వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఉన్నాయి. అప్పుడు స్పీకర్గా ఉన్న ఆయన తంగి సత్యనారాయణ ఆయన కూడా వచ్చాడు, ఢిల్లీ వచ్చాడు. ఆ తర్వాత 3-4 రోజులకి మళ్ళీ భాస్కరరావు వెళ్ళిపోయాడు. ఆయన చెప్పాడు, వీళ్ళందరినీ నేను గుర్తుపడతాను, అదే వీళ్ళందరూ ఎమ్మెల్యేలే, వీళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఉన్నాయి అని కూడా చెప్పాడు. అప్పుడు ఏమైందంటే ఎంటైర్ ఇండియా ఫోకస్ అంతా ఏపీ మీదకి వచ్చింది. నేషనల్ మీడియా అంతా అప్పటి వరకు లేదా? అప్పటి వరకు లేదు. ఓకే ఓకే. ఎప్పుడైతే ఢిల్లీ పోవటం, ఢిల్లీలో ఎమ్మెల్యేలు అందరూ ఉండటం, ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే ఇక్కడ మైనార్టీలో ఉన్న ఆయన సీఎంగా ఉండటం, ఇదంతా తెలిసిపోయింది. మరి ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ పరేడ్ చేయాలనే నిర్ణయం ఎవరిది? ఏంటంటే సమిష్టి నిర్ణయాలు. ఓకే. సో ఇది అంటే ఒకళ్ళని మనం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారే చేశారని కదా. అప్పుడు తెలుగుదేశంలో ఇంకా నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అయితే ఏంటంటే ఈ ఎమ్మెల్యేలందరినీ రామకృష్ణ స్టూడియోలో ఉంచాలి అనేటువంటిది మాత్రం ఎంటైర్లీ చంద్రబాబు గారిది. ఇది ఆగస్టు 14 నాడే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఓకే. లేకపోతే చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు. అంటే ఎవరికి తెలుసు, వాళ్ళకి ప్రలోభాలు, మంత్రి పదవులు ఇస్తామని, డబ్బులు ఇస్తామని ఆయన నిన్న చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా. ₹1 ఇస్తామని కూడా ఆశ పెట్టారు ఎమ్మెల్యేలకి. మరి కర్ణాటకకి తీసుకెళ్ళి అదే అక్కడ ఏంటంటే ఇక
మళ్ళీ హైదరాబాద్ వస్తే వీళ్ళు ఏదో ఒకటి రకంగా అరెస్ట్ ఢిల్లీ నుంచి నేరుగా మళ్ళీ ఇక్కడికి వస్తే అరెస్టులు చేయించాలనేది వాళ్ళ వ్యూహం. ఓకే ఓకే కొంతమందిని అందుకని ఇక్కడ కాదు అని అప్పుడు రామకృష్ణ హెగ్డే సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక ఆయన కూడా ఉన్నాడు దీంట్లో. ఈ జాతీయ స్థాయిలో ఏర్పాటైనటువంటి ఐక్య కార్యాచరణ దానికి ఆ సారథ్య సంఘంలో రామకృష్ణ హెగ్డేగా ఉన్నాడు. ఆయన మా రాష్ట్రానికి రండి, అక్కడ సేఫ్గా మేమంతా ప్రొవైడ్ చేస్తామన్నారు. అప్పుడు ఈ ఎమ్మెల్యేలందరినీ ఒక చార్టెడ్ ఫ్లైట్స్లో అక్కడికి చేర్చారు. అక్కడే బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో కొన్నాళ్ళు, తర్వాత నంది హిల్స్కి తీసుకెళ్లారు. నంది హిల్స్లో ఉంటే అక్కడ చలి ఎక్కువ అనమాట. ఆ నంది హిల్స్లో కొంతమందికి జ్వరాలు అవి రావటం, అక్కడ చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు. కొంతమంది ఏమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉంటున్నాము, ఇబ్బందిగా ఉందంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ని మళ్ళీ వీళ్ళ దగ్గరికి తీసుకురావటం వాళ్ళకి. అప్పుడంతా ఏంటంటే ఈ కమ్యూనికేషన్ చాలా కష్టం కదా. అట్లాగా తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మైసూరు తీసుకెళ్లారు. అక్కడ చలిగా ఉంది, ఇక్కడ జ్వరాలు వస్తున్నాయంటే వీళ్ళందరినీ మైసూరు తరలించారు. ఆ మైసూరు తర్వాత ఈ లోపు ఏంటంటే 30 days అవస్తుంది. ఈయనకి 30 days ఇచ్చారు పీరియడ్. ఇది బల నిరూపణకి, నాదెండ్ల భాస్కర్ బల నిరూపణకి 30 రోజులు ఇచ్చారు. ఈ 30 రోజులు అట్లా స్లోగా డ్రామా జరుగుతున్నది. కొంతమంది మైసూరుకి వెళ్ళారు వాళ్ళని లాగటానికని, ఆ క్యాంపులో ఉన్న వాళ్ళని ఇటు సైడ్ లాగటానికి ప్రలోభాలు పెట్టి ఏదో రకంగా లాగాలని చూశారు, కానీ కుదరలా. మొత్తానికి ఇక టైం అయిపోయింది. ఈ లోపు ఏమైందంటే రామ్లాల్ని రీకాల్ చేశారు. ఆయన 22వ తారీఖు అనుకుంటా, 16 జరిగింది. 4-5 రోజుల వ్యవధిలో గవర్నర్ని రీకాల్ చేస్తే, అవును ఆయన చేసింది తప్పు కదా. ఇప్పుడు బల నిరూపణ జరగకుండానే నోటి మాటగా అరెస్ట్ చేయించి ఆయనతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించడం అనేది గవర్నర్ చేసిన తప్పు. అది మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. అదే రాజ్యాంగ నిపుణులు కూడా చెప్పారు కదా, అది రేప్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. ఎప్పుడైతే అది జరిగిందో ఇక గవర్నర్ మీద కూడా ఆగ్రహం విపరీతంగా, ఆంధ్రప్రదేశ్లో అసలు రాజ్భవన్ని ఏం జరుగుతుందో అన్నంత పరిస్థితి అనమాట, అంత ఆగ్రహం జనానికి. సో రామ్లాల్ ఫైన్ మార్నింగ్ రాజీనామా చేసేసి ఆయన ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయాడు, ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఆయన స్థానంలో డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారిని పంపించారన్నమాట. శంకర్ దయాళ్ శర్మ గారు వచ్చిన తర్వాత కూడా ఎక్స్పాన్షన్ జరిగింది. నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గాన్ని ఆయన విస్తరణ చేశాడు. అప్పటికి తర్వాత కాకపోతే ఏంటంటే ఆ 30 రోజుల్లో బల నిరూపణ జరగాలి, కానీ ఆ స్ట్రెంత్ని తెచ్చుకోలేకపోయాడు ఆయన భాస్కరరావు గారు. సెప్టెంబర్ 11వ తారీఖున బల నిరూపణ 30 రోజుల్లో జరగకపోయినా కానీ ఈయన ముఖ్యమంత్రిగా కార్యక్రమాలు కొనసాగించవచ్చు. అది సంప్రదాయం ఉంది కదా. ఓకే ఓకే ఇప్పుడు గవర్నర్ ఇచ్చాడు టైము. జనరల్గా ఏం చేస్తారంటే స్ట్రెంత్ ఉందని లెటర్ ఇస్తారు గవర్నర్కి. గవర్నరు లార్జెస్ట్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మంత్రివర్గం ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. ఆహ్వానించి మీకు జనరల్గా ఏంటంటే ఒక వారం ఇస్తారు టైం, వారం రోజులు మీ బల నిరూపణ చేయండి అని ఇస్తారు. ఆ వారం రోజుల్లో అసెంబ్లీ కన్వీన్ అవుతుంది, బల నిరూపణ జరిగిపోతుంది. అది అంతా ఒక ప్రాసెస్. అది సాధారణంగా ఎవరికైతే నంబర్స్ ఎక్కువ ఉంటే వాళ్ళంతా చేస్తారు. కానీ ఇక్కడ ఏం చేశాడు, 30 days ఇచ్చాడు. ఆ 30 days ఇవ్వడంలో కూడా ఏంటి, ఆ నంబర్స్ తెచ్చుకోగలుగుతాడు ఏదో రకంగా. భేద దండోపాయాలు అంటాం కదా, అది ఉపయోగించి నంబర్స్ తెచ్చుకుంటాడని చెప్పి 30 days ఇచ్చాడు. అది ఒక అసాధారణమైనటువంటి ప్రక్రియ. రామ్లాల్ని రీకాల్ చేశారు. రామ్లాల్ వెళ్ళిపోయాడు, ఢిల్లీ వెళ్ళిపోయాడు, క్వైట్గా వెళ్ళిపోయాడు అన్నమాట. ఎవరికి చెప్పా చేయకుండా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ప్లేస్లో ఏంటంటే శంకర్ దయాళ్ శర్మని తెచ్చారు. శంకర్ దయాళ్ శర్మ గారు కూడా వీళ్ళతో మంత్రివర్గ విస్తరణ చేయించాడు. అయితే ఆ పొడిగించలా, 30 daysని పొడిగించమని అడిగారు వాళ్ళు. ఆయన ఒప్పుకోవాలా. మీకు ఇచ్చిన సెప్టెంబర్ 16 లోపు, ఎందుకంటే ఆగస్టు 16 చేశాడు, సెప్టెంబర్ 15 లోగా మీరు బల నిరూపణ చేసుకోండి అంటే అని 11న పెట్టారు. సెప్టెంబర్ 11న అసెంబ్లీని అనౌన్స్ చేశారు. 11 నాడు బల నిరూపణ అని. అప్పుడు ఏంటంటే తాత్కాలిక స్పీకర్గా బాగారెడ్డిని పెట్టారన్నమాట. ఆయన కాంగ్రెస్ ప్రోటెం స్పీకర్ అంటాం కదా, ప్రోటెం స్పీకర్గా ఆయన బాగారెడ్డి సీనియర్ ఎమ్మెల్యే. ఆ 11వ తారీఖు ఏంటంటే చాలా అన్రూలీగా జరిగింది అసెంబ్లీలో ఒక మంటలో వచ్చినాయి, అక్కడ ఏదో తగలబెట్టారు. దాంతో 10 నిమిషాలు అరుపులు కేకలతో ఆయన ఆ రోజు
ఏంటి పోస్ట్పోన్ చేశాడు. నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ డే నాడు సేమ్ రిపీట్ అయింది. ఇట్లానే గందరగోళం, తిట్టుకోటాలు, ఇది అవన్నీ అనమాట, అరుపులు, కేకలు. దాంతో ఆయన బాగారెడ్డి నాకు ఛాతీ నొప్పిగా ఉందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయి అరగంటలో నేను రాజీనామా చేస్తున్నాను అన్నాడు. ఆయన ప్లేస్లో అప్పుడు ఓవైసీ, సలావుద్దీన్ ఓవైసీ, అంటే ఇప్పుడు వీళ్ళ ఫాదర్ నాన్నగారు, ఆయన సీనియర్ మోస్ట్ అని చెప్పి ఆయన్ని పెట్టారు. అయితే ఆయన ఏంటి కాంగ్రెస్ పార్టీకి అదే భాస్కర్రావుకి ఫర్ అనమాట. సో ఆయన ఎలా పెడతారు, ఆయన పెట్టడానికి వీలేదు. భాస్కర్రావు ఫర్ అంటే మెడికల్ కాలేజీకి అనుమతించారు. ప్లస్ మామూలుగానే ఎంఐఎం వీళ్ళకి సపోర్ట్ చేసింది. ఎంఐఎంకి 6-7 ఉన్నారు అప్పుడు కూడా. వాళ్ళు అంతా భాస్కర్రావుకి సపోర్ట్ అనమాట కాంగ్రెస్తో పాటు. అయితే ఇక ఆ రోజు 13వ తారీఖు కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. ఎన్టీఆర్ మీద తిట్టడం, బూతులు మాట్లాడటం, కొంతమంది లేడీ ఎమ్మెల్యేస్ వెళ్ళి గాజులు పగలగొట్టి ఆయన టేబుల్ మీద పడేయటం. అయినా కూడా వీళ్ళు సమయం పాటించి ఎక్కడా కూడా అంటే టెంపర్ లూజ్ అవ్వాలి. వాళ్ళు ఏంటంటే అందరూ వచ్చేసారా ఎమ్మెల్యేలు అప్పుడు? మొత్తం అంతా వచ్చేసారు, సభకు వచ్చారు. మళ్ళీ సభ నుంచి బస్సుల్లో రామకృష్ణ స్టూడియోకి వెళ్ళిపోవటం ఎన్టీఆర్ ఇది. ఇక ఆగస్టు 16 నాడు ఉదయమే నాదెండ్ల భాస్కర్రావుని పిలిచి, శంకర్ దయాళ్ శర్మ మీరు రాజీనామా ఇవ్వండి, మీరు బల నిరూపణ జరగలేదు కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోలేదని అంటే, లేదు అని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. నాకు ఇంకా సమయం అని, నథింగ్ డూయింగ్, మీరు రాజీనామా చేస్తారు. అప్పటికే హైకమాండ్ మీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా నెగిటివ్ వచ్చింది. అవును కదా, ఇటువంటి వాటికి సపోర్ట్ చేశారు అనేటువంటిది. ఎస్పెషల్ ఇందిరాగాంధీ మీద ఆమె అంటే మొదటిగా మోసం వస్తుంది, పార్టీ దెబ్బతింటుందని చెప్పి ఇక భాస్కర్రావుని రాజీనామా చేయించి, ఎందుకంటే ఇతను తెచ్చుకోలేకపోతున్నాడు. శంకర్ దయాళ్ శర్మని ఎన్టీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆ రోజు 12 o'clockకి ఎన్టీఆర్ దగ్గరికి పంపించారు గవర్నర్ ఏఈడి వెళ్ళి, ఒకసారి శంకర్ దయాళ్ శర్మ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రమ్మంటున్నారంటే ఈయన 12 గంటలకు వెళ్ళారు. వెళ్తే శంకర్ దయాళ్ శర్మ ఆయనకి చెప్పాడు, ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయండి అని. ఆ తర్వాత మళ్ళీ ఈయన రామకృష్ణ స్టూడియోకి వెళ్ళి మళ్ళీ 3 o'clock వచ్చి సెప్టెంబర్ 16 3 గంటలకి ప్రమాణ స్వీకారం చేశారు. అదే టైం ఆ కర్ర పట్టుకొని ఆ అనారోగ్యంతోనే ఉన్నాడు ఆయన. అనారోగ్యంతోనే అనేక బహిరంగ సభల్లో ఆయన స్పీచ్లు ఇచ్చాడు. ఇక్కడ మన నిజాం కాలేజీలో పెట్టారు, నిజాం కాలేజీ, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు అట్లానే తిరిగేశారు. అట్లానే తర్వాత చెన్నైలో పెట్టారు, మెరీనా బీచ్లో, తర్వాత బెంగళూరు కంఠీరవ స్టేడియంలో పెట్టారు. పెట్టి ఇంత రామ్లీలా మైదానం ఢిల్లీలో, వీళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడు అదే రోజు సాయంత్రం రామ్లీలా మైదాన్లో మీటింగ్ పెట్టారు. సో దేశవ్యాప్తంగా అట్టుడికిపోయింది ఇదంతా. బెంగాల్లో బందులు జరిగినాయి, తర్వాత బొంబాయిలో బందులు జరిగినాయి. ఇందిరాగాంధీ ఎక్కడికి వెళ్తే అక్కడ అడగటం మొదలుపెట్టారు. ఆమె తప్పించుకోలేకపోయింది. ఎందుకు మీరు సపోర్ట్ చేశారు భాస్కర్రావు గవర్నమెంట్ని, ఆయనకి మెజారిటీ లేకపోయినా. ఇప్పుడు అంతా ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. ప్రతిదీ ఢిల్లీలో వీళ్ళు ఏం చేశారంటే, ప్రతి వాళ్ళు లేవటం, నేను ఐఎమ్ సో నేను ఈ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను, నేను ఎమ్మెల్యేని చెప్పడం, ప్రతి వాళ్ళు ఫోటో తీయటం. అక్కడంతా గ్రూప్ ఫోటోలు తీశారు కదా. సో ఎవరికి మెజారిటీ ఉందని తెలిసిపోయింది. సో ఇదంతా డెమోక్రసీని హననం చేశారు, ప్రజాస్వామ్యాన్ని హననం చేశారనేది అందరికీ అర్థమైంది. విదేశీ కరస్పాండెంట్స్ వచ్చారు అప్పుడు, బీబీసీ నుంచి, తర్వాత అమెరికా నుంచి, వేరే ఛానల్స్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు, మొత్తం ఇట్లా ఇది జరుగుతుందనేది. సో ఈ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక నంబర్స్ లేకుండా భాస్కర్రావు మనల్ని మోసం చేశాడు, తనకి స్ట్రెంత్ ఉందని వీళ్ళని నమ్మించాడు. నా దగ్గర 90 మంది స్ట్రెంత్ 91 ఎమ్మెల్యేలని లేరు అప్పటికి. వాళ్ళు ఏదో క్యాంప్ పెట్టారు, ఇదంతా ప్రయత్నించారు. కానీ అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక రకంగా భాస్కర్రావు మోసం చేశాడంటే, భాస్కర్రావు ఇటు తెలుగుదేశం పార్టీని, అటు కాంగ్రెస్ పార్టీని కొట్టించాడు. అదేగా ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, రోసి అప్పుడు కౌన్సిల్లో అపోజిషన్ లీడర్గా, అదే రూలింగ్ పార్టీలో ఉన్నాడు కదా, ఆయన కూడా చెప్పాడు, భాస్కర్రావు మమ్మల్ని తప్పుదారి పట్టించాడు, ఈ మా వాళ్ళు ఇలా చేయకుండా ఉండాల్సింది అని. వాళ్ళు టు సేవ్ ద స్కిన్ అంటాం కదా, అట్లాగా వాళ్ళు భాస్కర్రావును బ్లేమ్ చేయటం మొదలుపెట్టారు.
అంటే వీళ్ళకైనా ఉండాలి కదా, అతను చెప్పేది కరెక్టా లేదా, అతని దగ్గర నంబర్స్ ఉన్నాయా లేదా అని చూసుకోకుండా ఓవర్ దీంతో ఎన్టీఆర్కు ఉన్నటువంటి ప్రజాభిమానం అండి. అప్పుడు జరిగింది ఏంటంటే ఒకటే చెప్తా, మన భారతదేశంలో ప్రాంతీయ ఉద్యమాలు వచ్చినాయి, కుల ఉద్యమాలు వచ్చినాయి, అదేవిధంగా మత ఉద్యమాలు కూడా కొన్ని వచ్చినాయి. ఆ ఉద్యమాలకి దీనికి భిన్నం ఏంటంటే ఇక్కడ ఒక కాజ్ కోసం జనం బయటకు వచ్చారు. అంటే ఒక డెమోక్రసీని దెబ్బతిన్నది, ఒక నాయకుడు ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు తరఫున ఉవ్వెత్తున లేచి జన కెరటం అనమాట, కడలిలాగా అంటాం కదా, ఆ టైపులో మీకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రాంతీయ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం, ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది. జనం బయటకు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారన్నమాట. ఎవరు మనం ఈ కలిసికట్టుగా బయటికి రావటం అనేదాన్ని తమిళనాడు గురించి మాట్లాడుతుంటాం, కానీ ఈ విషయాన్ని ఎవరు మాట్లాడరు ఎందుకు మరి? అదే ఆంధ్రప్రదేశ్లోనే, ఆంధ్రప్రదేశ్లో ఇంత ఈ స్థాయిలో జరిగితే మనం తమిళనాడు జల్లికట్టనో ఏదో మాట్లాడుతూ ఉంటాం. అక్కడ మీరు బాగా చెప్పారు. అది ఏంటంటే అదే మనం చరిత్రను సరిగ్గా డాక్యుమెంట్ చేయకపోతే వచ్చే సమస్య. ఓకే 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 అందుకనే ఇది మామూలు ఉద్యమం కాదు, 84లో జరిగింది. దీన్ని ఎన్టీఆర్ ఏమన్నాడంటే మూడవ అంటే స్వాతంత్ర సమర యుద్ధం అన్నాడు ఆయన. అంటే ఫస్ట్ స్వాతంత్రోద్యమం 47లో జరిగింది, తర్వాత బీజేపీ జనతా పార్టీ అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఇట్లా ఏకమయ్యారు ప్రజలందరూ కూడా ఎమర్జెన్సీకి. అయితే అప్పుడు ఏంటంటే సౌత్ రోల్ తక్కువ ఉంది, ఎమర్జెన్సీ టైంలో నార్త్లో వచ్చినంత ఇది సౌత్లో రాలా. ఓకే ఓకే ఇప్పుడు ఏంటంటే సౌత్ స్టేట్స్లో బాగా ఎక్కువ వచ్చింది. ఎన్టీఆర్ని దింపేసినప్పుడు ప్రజలందరూ ఏకమవటం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, అట్లానే ప్రాంతీయ భేదాలు లేకుండా జనమంతా వచ్చినటువంటి సందర్భం అదొకటి. అందువల్లే ఆయన ఏమన్నాడంటే ఇది మూడవ స్వాతంత్ర సంగ్రామం అన్నాడు. నిజంగా కూడా జరిగింది అట్లాగా. అల్లకల్లోలం అయిపోయింది. ఒక నెల రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది, అస్తవ్యస్తమైంది. అటువంటి సమయంలో మళ్ళీ ఆ ప్రజాస్వామ్యం అనేది పునరుద్ధరించబడింది. ప్రజాస్వామ్యానికి మళ్ళీ ప్రాణం పోశారు వీళ్ళందరూ కూడా. మళ్ళీ ఎందుకు 85 ఎలక్షన్స్కి వెళ్దాం అనుకున్నారు? అప్పుడు ఆయన ఏంటంటే అంటే ఆయన ఒకటే చెప్పాడు, నాకు ద్రోహం చేసిన వాళ్ళ ముఖాలు నేను చూడను అసెంబ్లీలో. అంటే నేను టికెట్ ఇస్తే నా బొమ్మ పెట్టుకొని గెలిచి మళ్ళీ నాకు వ్యతిరేకంగా నాకు వెన్నుపోటు పొడిచారు వీళ్ళందరూ, వాళ్ళని తెల్లారలేసి నేను అసెంబ్లీలో వాళ్ళ ఫేసులు చూడను నేనని చెప్పి వెంటనే అసెంబ్లీని రద్దు చేసి వెళ్ళాడు. జరిగిందా అట్లా? ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వాళ్ళందరూ అందరూ ఓడిపోయారు. ఒక్కళ్ళు గెలవాల వాళ్ళు. కొంతమంది అంటే ఒకళ్ళిద్దరు కాంగ్రెసే వెళ్ళారు, అందరూ కూడా ఇక అది భాస్కర్రావు కంటెస్ట్ చేశాడా? చేశాడు. అదే కదా నిన్న ఇంద్రసేనారెడ్డి గారు చెప్పాడు, ఇక్కడ మలక్పేట నుంచి పోటీ నేనే గెలిచాను ఆయన మీద పోటీ చేసి. ఆయన ఏం చేశాడంటే ప్రజాస్వామ్య తెలుగుదేశం అని పెట్టాడు పార్టీ. తర్వాత ప్రజాస్వామ్య తెలుగుదేశం మీద అది ఉదయించే సూర్యుడు లాంటిది ఏదో సింబల్, అప్పుడు దాని మీద పోటీ చేశాడు. అందరూ చిత్తుగా ఓడిపోయారు, అందరూ ఒక్కళ్ళు రాలా. ఒకళ్ళిద్దరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు బట్టి ఒకళ్ళిద్దరు గెలిచారు. జీవన్ రెడ్డి ఉన్నాడు కదా, జీవన్ రెడ్డి జగిత్యాల, ఆయన గెలుస్తా వచ్చాడు. ఇప్పుడు వరకు సర్వైవ్ అయింది. అప్పుడు అంటే ఎన్టీఆర్ని విభేదించి బయటికి వెళ్ళిన వాళ్ళలో ఆయన ఒక్కడే కనబడతాడు, జీవన్ రెడ్డి. సరే వీళ్ళందరూ కూడా ఉన్నారు. జయపాల్ రెడ్డి గారు కాదు, ఈయన ఎవరు, జానారెడ్డి గారు 89లో వెళ్ళాడు బయటికి. 89 వరకు కాంగ్రెస్లో, 85 తర్వాత ఆయన మంత్రిగా కూడా అయ్యాడు. ఆయన ముందు మంత్రి, తర్వాత కూడా మంత్రి. సో అప్పుడు ఓన్లీ సర్వైవర్ ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళల్లో నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు చాలా కొద్ది మంది ఉన్నారు. కటకం మృత్యుంజయ అని కరీంనగర్, ఆయన ఒకడు. ఆయన ఇప్పుడు లేడు, ఉన్నటి వరకు కాంగ్రెస్లో బాగానే యాక్టివ్గానే ఉన్నాడు. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఆయన అనుకుంటా ఎమ్మెల్సీ కాలం కూడా ఆయన ఒకడు. అంటే పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళలో ఉన్నవాడు ఆయన ఒకటి తప్ప. తర్వాత భాస్కర్రావు గారు మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఎంపీ అయ్యాడు. తర్వాత ఇది అయిపోయింది. సో మనం మాట్లాడుకోవాల్సి వస్తే కలిసికట్టుగా. అయితే ఇదేంటంటే దీని తర్వాత జరిగినటువంటి మార్పులు కూడా ఒక దేశ రాజకీయాలను మలుపు తిప్పింది. అంటే ఇది కేవలం ప్రజాస్వామ్య పునరుద్ధరణతోనే ఆగిపోలే.
తర్వాత ఏమైందంటే ఎన్టీఆర్ నేతృత్వంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైంది కదా. అక్కడి నుంచి కాంగ్రెస్ బలహీనపడతా వచ్చింది. అంటే నేషనల్ ఫ్రంట్ ఏర్పడడానికి ఈ ఉద్యమం బీజాలు అంతే కదా. ఇప్పుడు అన్ని పక్షాలు వచ్చినాయి. 85లో అప్పుడు ఎన్టీఆర్ సపోర్టుతో అటు బీజేపీ పొత్తు పెట్టుకుంది, ఉభయ కమ్యూనిస్టులు కూడా పొత్తు పెట్టుకున్నారు. పెట్టుకుని వాళ్ళు కూడా టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యారు. అప్పుడు వాళ్ళ స్ట్రెంత్ పెరిగింది. అదే ఇది నేషనల్ లెవెల్లో అన్ని రాజకీయ పక్షాలు ఒక వేదిక మీదకి రావడానికి ఒక కాంగ్రెసేతర నాన్ కాంగ్రెస్ పక్షాలని ఒక వేదిక మీదకి రావడానికి ఇది దోహదం చేసింది ఎన్టీఆర్ సారథ్యంలో. అయితే అప్పుడు ఏమైందంటే 84 అక్టోబర్లో ఇందిరాగాంధీని అంగరక్షకులే చంపేయటం, దాంతో పెద్ద ఎత్తున సానుభూతి పవనాలు రావటం, నార్త్ సైడ్ అంతా బాగా గెలిచిన ఎన్టీఆర్ ఈ కారణంగా ఇక్కడ 35 సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా లోక్సభలో అప్పుడు తెలుగుదేశం అన్నమాట. ప్రతిపక్ష హోదా రాలేదు కానీ ప్రతిపక్షంగా 84లో అంటే 84 తర్వాత రాజీవ్ గాంధీ వచ్చాడు కదా, 85 అట్లాగా వచ్చింది. ఒక్క సీటు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఒక సీట్ ఇక్కడ హన్మకొండ జంగారెడ్డి అని, అది కూడా తెలుగుదేశం సపోర్ట్తో గెలిచారు వాళ్ళు 85లో. అట్లాగా దేశ రాజకీయాలను కూడా మలుపు తిప్పింది. అంత హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దీనిని రాయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే హిస్టరీని డాక్యుమెంట్ చేయాలండి. హిస్టరీ హ్యాస్ టు బి టోల్డ్, హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అన్నారు. చరిత్రను చెప్పాలి, తిరిగి చెప్పాలి. ఎందుకంటే చరిత్రలో కొన్ని జరిగినటువంటి సంఘటనల్ని మర్చిపోతే మనకి వర్తమానం ఉండదు, భవిష్యత్తు ఉండదు. కాబట్టి గతంలో ఏం జరిగింది, దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము, గుణపాఠం ఏం నేర్చుకున్నాం. కాబట్టి ఆ తర్వాత ఏంటంటే మీకు సర్కారియా కమిషన్ ఏర్పాటు తర్వాత సర్కారియా కమిషన్ వల్ల సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్స్ ఎన్టీఆర్ ఎందుకు డిఫర్ అయ్యాడు, ఆయన ఎందుకు ఎన్టీఆర్ మీద కోపం అంటే ఎన్టీఆర్ రాష్ట్రాలకు ఉన్న హక్కుల గురించి ప్రశ్నించాడు. రాష్ట్రాలు మీకు సబ్సర్వెంట్స్ కాదు, మీరు చెప్పినట్టుగా చేయడానికి ఇక్కడ రాష్ట్రాలు లేదు, సమాఖ్య స్ఫూర్తిని మీరు పాటించాలి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం కూడా బలంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలను చిన్నచూపు చూడటం కరెక్ట్ కాదు. మాకు రావాల్సినటువంటి హక్కులు ఏమున్నాయి, అదేవిధంగా నిధులు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సిందే న్యాయపరంగా అని ఆయన చెప్పి వీళ్ళందరినీ ఏకం చేయటం అనేటువంటిది సహించలేకపోయారు. అదే అనమాట ఎన్టీఆర్ మీద కోపం, గ్రౌజ్. ఎందుకంటే ఈయన అన్ని రాజకీయ పక్షాలని ఏకం చేస్తున్నాడు, రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, ఇది మనకి థ్రెట్ అవుతాడు ఆయన భవిష్యత్తులో అనేటువంటి ఒక భయంతో ఇందిరాగాంధీ గారు ఆ రోజు భాస్కర్రావుని సపోర్ట్ చేయటం, ఎంకరేజ్ చేయటం, పార్టీలో చీలికి తీసుకురావటం వెనక వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ మాస్టర్ మైండ్, వాళ్ళ హస్తం ఉందన్నమాట. అందువల్ల ఈ ఉద్యమం వల్ల జరిగినటువంటి మంచి ఏంటంటే ఎవరైతే ప్రజాస్వామ్యానికి అంటే అమ్ముడుపోయేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాష్ అవుట్ అయిపోయారు. వాళ్ళందరూ మళ్ళీ చాలామందికి అదే లాస్ట్ అయిపోయింది. ఇక చాలామంది మళ్ళీ తిరిగి రాజకీయంగా పునర్జన్మ రాలా. సెంట్రల్ స్టేట్ రిలేషన్లో కొంత మార్పు వచ్చింది. సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ మళ్ళీ చాలా వచ్చినాయి. సో ఆర్టికల్ 356ని ఉపయోగించడం అనేది కొంత తగ్గింది, పూర్తిగా తగ్గిందని చెప్పలేము. ముఖ్యంగా ఏంటంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. 85లో 52వ రాజ్యాంగ సవరణ జరిగింది. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అంటే 2/3 అప్పుడు 1/3 మెజారిటీ అనమాట. 1/3 విడిపోతే దానికి అట్రాక్ట్ చేయదు. ఇది ఒక సభ్యుడు ఎవరన్నా ఈ పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే ఆటోమేటిక్గా అతని సభ్యత్వం క్యాన్సిల్ అయిపోద్ది అనమాట, రద్దు అయిపోతుంది. అది వచ్చింది. అది కూడా ఒక హిస్టారికల్. తర్వాత దాన్ని ఇంకా చేంజ్ చేసి 1/3 కాదు 2/3 అని పెట్టారు. అది సో ప్రజాస్వామ్యం గురించి దేశంలో మాట్లాడాలంటే ఇదొక ఉదాహరణకి ఎప్పుడు హైలైట్ అవుతూనే ఉంటుంది. చాలా 84 మామూలు విషయం ఆంధ్రప్రదేశ్ది. ఇప్పుడు వాజ్పేయి, అద్వానీ, తర్వాత జ్యోతి బసు, నంబూద్రిపాద్, వీళ్ళందరూ కలిశారు కదా. కలిసి అంత పెద్ద ఉద్యమం చేయటం వల్లనే కాంగ్రెస్ పార్టీ దిగొచ్చింది ఇందిరాగాంధీ.
అది మామూలు అంటే హిస్టారికల్ ఈవెంట్ అండి అది. రైట్. సో ఈ బుక్లో మినిట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఓవరాల్గా చెప్పి ప్రతిరోజు ఏం జరిగింది అనేది నేను ఎలాబొరేట్ 30 రోజుల పాటు 30 రోజుల్లో 32 రోజులు అనమాట, ఇంక్లూడింగ్ ఆగస్టు 16 సెప్టెంబర్ 16 ఆ 2 రోజులను కలుపుకుంటే 32 రోజులు డ్రామా ఇదంతా. ఆ ఈవెంట్స్ ఎలా జరిగింది ఏంటి, తెలుగుదేశానికి ఏం ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా రాశాను. రైట్ అండి. డెఫినెట్గా ఇది మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్లే కాదు కానీ ప్రజాస్వామ్యం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఒక పుస్తకం, ఈ పుస్తకం చదివితే కాస్త తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే చాలామందికి ఏంటంటే జస్ట్ ఏదో పాసింగ్ రిమార్క్ లాగా ఇప్పటికీ అంటారు కదా, నాదెండ్ల భాస్కర్ అప్రజాస్వామ్యంగా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొడితే తిరిగి 30 రోజుల్లో మళ్ళీ వెళ్ళారనేది ఒక పాజిటివ్ రిమార్క్ గా చెప్తారు అక్కడ వరకే. అంతేకాని పూర్తి డీటెయిల్డ్గా ఎవరు రాయలా ఇది. రైట్ 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 అండి. థ్యాంక్ యూ. నమస్కారం.